కర్నూలు జిల్లా చాగలమరిలో సిఐటియు జిల్లా నాయకులు హుసేన్ బాషా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, కార్మిక చట్టాల కుదింపును వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకుల గుత్తి నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, హమాలీలు పాల్గొన్నారు. ఉక్కు ఆంధ్రలోకి కానీ కనీసం అంటే 60-70 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు అప్పుడు ధర్నాలు చేసినాం మేము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుల పాలైపోయి అన్ని అమ్మేదానికి నిధులు లేవని చెప్పి అమ్మకాన్ని పెడుతుంది. ఇది న్యాయమైన కోరికలు కాదు. రైతులు ఉద్యమం చేస్తున్న రైతుల గురించి పట్టించుకునేటువంటి లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇంకా 10 లక్షల కోట్లు అప్పు చేస్తే కానీ మీకు జీతాలు వేయలేమంటున్నారు. దాన్ని కూడా ఏమన్నా మేమే ఏమైనా సలహా చేసుకొని పంపమంటే పంపిస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు చాలా ఎదుగుతున్నారు. రైతుల బాధలు పట్టించుకునేటోళ్ళే లేరు. రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ రైతుల బాధలు పట్టించుకునేటోళ్ళు లేరు. రైతులకు రుణమాఫీ కింద వేసినారు, ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చెప్తున్నారు, వాళ్ళకు పొడిగిస్తామని చెప్తున్నారు, ఇంతవరకు పొడిగలేదు. వాళ్ళకి కూడా నేను న్యాయమైన కోరికలు మా వర్కర్స్ యూనియన్ తరఫున చాగలమరి హమాలీ యూనియన్ మళ్ళీ సిపిఎం, సిపిఐ, సహారా, సిఐసిఎస్ అందుకే అందరూ సమక్షంలో ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాము. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేసినాము, దుకాణాలు బంద్ చేయించినాము. శాంతియుతంగా ఎక్కడ కూడా ఘర్షణలు లేకుండా నిదానంగా బంద్ చేయించినాము.